నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచవ్యాప్తంగా మొదలైన నూతన సంవత్సర సందడి 2026కు ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్ వాసులు. రాష్ట్ర వ్యాప్తంగా కేకులు, స్వీట్లు కొనుగోళ్లతో దుకాణాల్లో కోలాహలం. నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసుల పటిష్ట భద్రత. హైదరాబాద్ ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతామన్న జీహెచ్ఎంసీ. నెల రోజుల పాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడి. యూరియా పంపిణీలో సమస్యలు రాకుండా సర్కారు చర్యలు. కర్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల. రెండు ప్రళయ్ మిసైళ్లను ప్రయోగించిన డీఆర్డీఓ. విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయన్న శాస్త్రవేత్తలు. పరిశుభ్రతలో హైదరాబాద్ మహానగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా 2026లో పనిచేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల వరకు విస్తరించిన క్రమంలో 300 వార్డుల నుంచి రోజుకు 9000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్న కర్ణన్, చెత్త నిర్వహణకు కొత్త డంపింగ్ యార్డుల కోసం భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డులో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని వివరించారు. పారిశుద్ధ్యం సహా వివిధ అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలపై సమగ్ర వివరాలు వెల్లడించిన కమిషనర్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మన శానిటేషన్ మీద కూడా ఈసారి ఈ ఇయర్ లో ఫైన్ వేయడం జరిగింది. దాదాపుగా 10,752 చలాన్స్ ద్వారా ఫైన్ చేసాం. 2.34 crores కు ఫైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూ గురించి వచ్చిన గ్రీవెన్స్ లో ఆల్మోస్ట్ 99% గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడం జరిగింది ఈ శానిటేషన్ రంగంలో. అండ్ మెగా శానిటేషన్ డ్రైవ్, నేను చెప్పిన ప్రకారం మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పూర్తిగా చేయడం జరిగింది. దానిలో ఇప్పటివరకు 3 days కంటిన్యూస్ చేసాం. మాస్ క్లీన్లీనెస్, బల్క్ గార్బేజ్, లీగసీ వేస్ట్, సిఎండి వేస్ట్ అండ్ ఫోకసింగ్ ఆన్ అబాండన్ వెహికల్స్. ఎవరైనా అబాండన్ వెహికల్స్ పెట్టి చాలా రోజుగా పెట్టుకున్నారా మీరే తీసేసండి, అదర్వైజ్ మున్సిపల్ సిబ్బందులు వారే తీసుకువెళ్ళి వీల్ పుట్ ఇన్ అవర్ స్క్రాప్ యార్డ్. సో అది కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆక్యుపైయింగ్ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆక్యుపైయింగ్ ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా అది ఆపుతుంది. సో దాని మీద కూడా ఈసారి పెద్ద ఫోకస్ చేస్తున్నాం. అండ్ ప్రత్యేకంగా మీకు రబీలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో తెల్లవారుజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. ఉప్పరపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి వచ్చిన 420 బస్తాల యూరియా కోసం సుమారు 1200 మంది రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి 2 లారీలు యూరియా రావడంతో తెల్లవారుజాము నుంచి రైతులు బారులు తీరారు. జిల్లాలో సరిపడా యూరియా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. కర్షకులు ఎవరూ యూరియా కోసం ఇబ్బంది పడవద్దని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉండేలా చూస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో యూరియా పంపిణీలో సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖరీఫ్ సీజన్ అనుభవాల దృష్ట్యా యాసంగిపై ప్రత్యేక దృష్టి సారించిన వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్నతాధికారులను క్షేత్రస్థాయిలోకి పంపించి పర్యవేక్షిస్తున్నారు. ఆ అధికారులు జిల్లాల్లో మకాం వేసి పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా గంటల తరబడి యూరియా కోసం రైతుల క్యూలైన్లలో ఉండకుండా జాగ్రత్తలు చేపట్టారు. యూరియా నిల్వలు పక్కదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేసి ఏ రోజుకారోజు అమ్మకాలు, నిల్వలపై నివేదికలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ గోపి తెలిపారు. ఒక్కో అధికారికి 5 జిల్లాలు కేటాయించామన్న గోపి అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నాయని, కర్షకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూరియా సమస్య రాకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని ఇప్పటికే కలెక్టర్లను మంత్రి తుమ్మల ఆదేశించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలక మైలురాయిని చేరింది.
స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య 1000కి చేరింది. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యం అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గతేడాది ఆగస్టు 1న ప్రభుత్వం శంకుస్థాపన చేయగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్సలర్గా, విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్బారావు వీసీగా ఉండగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీని పర్యవేక్షిస్తోంది. బోర్డుకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని IIITలో నిర్వహిస్తున్న తాత్కాలిక క్యాంపస్లో లాజిస్టిక్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డీస్ ల్యాబ్స్, ఏఐజీ, అపోలో హాస్పిటల్స్, జిఎంఆర్ కార్గో వంటి సంస్థలు యూనివర్సిటీతో భాగస్వామ్యమయ్యాయి. ఆ సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో 57 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మార్చి నాటికి ఫేజ్ 1 క్యాంపస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్యాంపస్లో 43 తరగతి గదులు, 600 పడకల హాస్టల్, 84,000 చదరపు అడుగుల అత్యాధునిక ల్యాబ్ నిర్మిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ సెంటర్లకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. యువత స్కిల్ డెవలప్మెంట్ కు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వచ్చే రోజులలో ఈ సంవత్సరం వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,00,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇంకా వచ్చే రోజులలో ఇంకొక 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. మళ్ళీ తెలంగాణ రైజింగ్ అని చెప్పి కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి. కొత్త ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు మన పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని మన తెలంగాణ రైజింగ్ లో కూడా 5,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులను తీసుకురావడము, ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో హరీష్ రావును కలిసిన కాంట్రాక్టర్లు సమస్యలు వివరించారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని హరీష్ చెప్పారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల సమస్యలు లేవనెత్తుతానని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. స్వరాష్ట్ర సాధనలో మమేకమైన తెలంగాణ ఉద్యమకారులకు స్థలాలు ఇవ్వాలంటూ కరీంనగర్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరసనకు దిగారు. ఆందోళనలో భాగంగా మానకొండూరు, జాలగుట్ట వద్ద 5 ఎకరాల స్థలాన్ని ఉద్యమకారులతో కలిసి ఆక్రమించారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా కాలయాపన మాని జాగాలు పంచకపోతే అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా ఆక్రమణలకు దిగక తప్పదని కవిత హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయింది కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేం ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది. చేసిన కాలయాపన చాలు, తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.
కొలీజియం పద్ధతి వల్ల న్యాయ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పద్ధతిని రద్దు చేసి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 20,000 రూపాయల స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. జడ్జీల నియామకాల లోపల ఖచ్చితంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి జడ్జీల నియామకాల్లో బంధుభీతి, అశ్రిత పక్షపాతం క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో మెరిట్ ఉండాలి, సమర్థత రావాలి, అంకిత భావం, నిబద్ధత కావాలంటే నియామక పద్ధతిని మార్చాలి. కొలీజియం పద్ధతి మార్చి దీన్ని జ్యుడిషియల్ కమిషన్ ద్వారా మెరిట్ పద్ధతితో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శంకరపట్నం మండలం లింగాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కోతుల గుంపు మీదకు వస్తూ ఉండటంతో బెదరగొట్టే ప్రయత్నంలో ఓ వివాహిత కింద పడి మృతి చెందింది. లింగాపూర్ గ్రామానికి చెందిన విమల ఇంటి ముందుకు కోతుల గుంపు వచ్చింది. విమలపై దాడి చేసేందుకు యత్నించాయి. విమల వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటి మెట్లపై నుంచి కింద పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన హుజారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విమల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కరీంనగర్ జిల్లా బహదూర్ ఖాన్ పేట గ్రామ పొలాల్లో పులి అడుగులు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అధికారులు పులి అడుగుల ఆనవాళ్లను సేకరించారు. జిల్లాలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ప్రజలు రాత్రి వేళలో బయటకు రావొద్దని సూచించారు. బహదూర్ ఖాన్ పేట గ్రామంలో పులి దాడి చేయడంతో ఆవు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసి నగరంలో అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశారు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించనున్నారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు. నూతన సంవత్సర వేడుకలు నిబంధనలు ఉల్లంఘించకుండా ఆనందంతో జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేసి 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డిసిగ్నేటెడ్ డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది లేదా క్యాబ్లను ఆశ్రయించాలి. యువత రోడ్లపై రేసింగ్లు, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇక పబ్లు, 3 స్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతిచ్చారు. శబ్ద కాలుష్య నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, డెసిబిల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టంలను సీజ్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా పబ్బులు, రెస్టారెంట్లు, వ్యవసాయ క్షేత్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పోకిరీలపైన షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టనున్నాయి. వేడుకల్లో మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీలు జరిగే ప్రాంతాలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచనున్నాయి. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సురక్షితంగా 2026కు స్వాగతం పలకాలని పోలీసు ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. 215 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాల అనుమతిని పోలీసులు నిషేధించారు.
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా మరో 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని నాసిక్ సోలాపూర్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ఒడిశాలోని NH 326 విస్తరణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పచ్చజెండా ఊపింది. నాసిక్ సోలాపూర్ మధ్య 374 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేను 19,142 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. నాసిక్, అహల్యానగర్, సోలాపూర్, కర్నూలు, కడప తదితర ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ ప్రతిపాదిత కారిడార్ పశ్చిమ, తూర్పు తీరాలను కలపటమే కాకుండా ప్రయాణ సమయాన్ని 31 గంటల నుంచి 17 గంటలకు తగ్గిస్తుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 1,526 కోట్లతో జాతీయ రహదారి 326 విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం 20,668 కోట్లతో చేపట్టే ఈ 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ కారిడార్ల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 20,668 करोड़ रुपए के 2 हाईवे के प्रोजेक्ट्स कैबिनेट में अप्रूव हुए हैं. पहला प्रोजेक्ट है नासिक और सोलापुर को जोड़ने वाला एक्सप्रेस वे 6 लेन, एक तरीके से विकसित भारत का गोल्डन क्वाड्रिलेटरल है. ये दिल्ली से मुंबई ऑलरेडी काफी प्रोग्रेस हो गई है. अब मुंबई से चेन्नई वाला जो कॉरिडोर है वो ये वाला कॉरिडोर है. इसका आज जो अप्रूव हुआ है वो है नासिक से अक्कलकोट यानी शोलापुर, उसके आगे नीचे कुरनूल, कड़पा, चेन्नई की तरफ आगे जाएगा ये कॉरिडोर. ये कॉरिडोर बहुत ही इम्पोर्टेंट है. कई बड़े शहरों को और कई बड़े इंडस्ट्रियल सेंटर्स को जोड़ेगा. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్ర కేబినెట్ భారీ ఊరట కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు సంబంధించి 87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మొత్తాన్ని 2032-41 మధ్య చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఈ మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. మారటోరియం పీరియడ్ కు గాను బకాయిలపైన వొడాఫోన్ ఐడియా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు నిలిపివేసిన బకాయిలను టెలికాం విభాగం పునఃమదింపు చేస్తుంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన ఏజీఆర్ బకాయిలు మాత్రం 2025-26 నుంచి 2030-31 మధ్య యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 49% వాటా ఉంది. 20 కోట్ల మంది చందాదారులు ఈ నెట్వర్క్లను వినియోగిస్తున్నారు. వారి ప్రయోజనాలను కాపాడటంతో పాటు టెలికాం రంగంలో పోటీ ఉండాలనే ఉద్దేశంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పెయిన్ కిల్లర్ ఔషధం నిమెసులైడ్ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నోటి ద్వారా తీసుకునే ఈ ఔషధం అధిక డోసులపై నిషేధం విధించింది. ఆరోగ్యపరమైన భద్రతా కారణాల రీత్యా నిమెసులైడ్ 100 mgకి మించి డోసు ఉండే ఔషధాల తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 100 mg కంటే అధిక డోసు ఉండే నిమెసులైడ్ను తీసుకోవడం వల్ల మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని, ఇందుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయంతో మార్కెట్లోకి ఇప్పటికే పంపిన ఈ ఔషధాలను రీకాల్ చేయనున్నారు. తక్కువ డోసు ఫారంలో ఉన్న నిమెసులైడ్ ఎప్పటిలాగే మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అయిన నిమెసులైడ్ అధిక డోసు వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. మనీ లాండరింగ్, అక్రమ ఆయుధాల కేసులో ఢిల్లీలో ఇంద్రజిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో సోదాలు చేస్తున్న ఈడీకి పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీల్లో 5,12 లక్షల రూపాయల డబ్బు బయటపడింది. 8,80 విలువైన ఆభరణాలు, 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, చెక్ బుక్లతో నిండిన ఒక బ్యాగ్ లభ్యమయ్యాయి. ఇంద్రజిత్ సహచరుల ఇళ్లతో పాటు అపోలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇతర సంబంధిత సంస్థల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంద్రజిత్ సింగ్ పై అక్రమ వసూళ్లు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుంచి బలవంతపు రుణ వసూళ్లు, ఆయుధాలతో బెదిరింపులు వంటి కేసులున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుల్లో హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ సోదాలు చేస్తోంది.
2026 పబ్లిక్ డే వేడుకల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సైలెంట్ వారియర్స్ అని పిలిచే ఇండియన్ ఆర్మీకి చెందిన జంతు దళం తొలిసారిగా ఈ పరేడ్లో పాల్గొననుంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న రిమౌంట్ అండ్ వెటర్నరీ కోర్ ఆర్వీసీకి చెందిన జంతువులతో కూడిన ప్రత్యేక దళం ఈ కవాతు చేయనుంది. హిమాలయాల వంటి కఠినమైన వాతావరణంలో ఈ జంతువులు సైనికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. బ్యాక్ట్రియన్ ఒంటెలు లద్దాఖ్ వంటి శీతల ఎడారుల్లో 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ పరేడ్కు ఈ ఒంటెలే నాయకత్వం వహిస్తాయి. ఇవి దాదాపు 250 కిలోల బరువును మోయగలవు. లద్దాఖ్లోని స్థానిక జాతికి చెందిన జామ్స్కరీ గుర్రాలు -40 డిగ్రీల చలిలో కూడా అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. పర్వత ప్రాంతాల్లో సైనికులకు సరుకులు చేరవేయడంలో ఇవి కీలకం. నిఘా సహా శత్రు డ్రోన్లను కూల్చివేయడానికి శిక్షణ పొందిన డేగలు కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. 10 స్వదేశీ జాతులకు చెందిన శునకాలు, ముధోల్ హౌండ్, రాంపూర్ హౌండ్ సహా 6 విదేశీ జాతుల జాగిలాలు ఈ కవాతులో పాల్గొంటాయి. ఇందుకోసం ఆర్మీ రిహార్సల్స్ ప్రారంభించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ప్రళయ్ క్షిపణుల ప్రయోగంలో అద్భుత విజయాన్ని సాధించింది. 2 ప్రళయ్ క్షిపణులను స్వల్ప వ్యవధిలో వరుసగా ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ ఉదయం జరిగింది. ఒకే లాంచర్తో 2 క్షిపణులను ప్రయోగించి వాటి ఖచ్చితత్వాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. 2 క్షిపణులు నిర్దేశిత మార్గంలో ప్రయాణించి అన్ని లక్ష్యాలను చేరుకున్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ప్రళయ్ అనేది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీన్ని ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించడానికి ప్రయోగిస్తారు. తాజా ప్రయోగంలో విజయంతో ఈ క్షిపణి వ్యవస్థ సైన్యంలో చేరేందుకు మార్గం సుగమమైంది. శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా సాయిబాబా సమాధిని దర్శించుకుని గురుస్థాన్లోని ద్వారకామాయిని సందర్శించారు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరక్ష గడిల్కర్ ఆయనకు శాల్వా కప్పి సాయిబాబా విగ్రహం అందజేశారు. కొత్త సంవత్సరంలో తన 100వ సినిమాను చిత్రీకరించనున్నట్లు నాగార్జున తెలిపారు. చాలా రోజులైంది దర్శనానికి వచ్చాను. అండ్ బాబా పిలిచారు రమ్మని. 4-5 రోజుల నుంచి కళ్ళలోకి వస్తున్నారు రావాలి అని. వెంటనే అనుకున్నగానే వచ్చేసాము ఇక్కడికి బాబాని చూస్తే. చాలా సంతోషంగా ఉంది, మనసు హాయిగా ఉంది. తిరిగి వెళ్తున్నాను ఇంటికి. కొత్త సంవత్సరంలో నాది కొత్త సినిమా మొదలవుతుంది, నా 100వ సినిమా. దానికోసం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నా 100వ సినిమా మొదలు పెట్టాలి. బిగ్ మైల్ స్టోన్ ఫర్ మీ, ఫర్ ఆల్ ద పీపుల్ హు అడ్మైర్ మీ. ఈ సంవత్సరంలో 2026 ఇట్ విల్ స్టార్ట్. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి మొదలైంది. కొత్త ఏడాదిని న్యూజిలాండ్ ఘనంగా ఆహ్వానించింది. ఆక్లాండ్ నగరంలో ప్రజలు 2025కు వీడ్కోలు పలికి 2026కు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రఖ్యాత స్కై టవర్, హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన వేడుకల్లో ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. నూతన సంవత్సరాన్ని ఆస్ట్రేలియా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. సిడ్నీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.